మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం వీళ్ళకి గురుని వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా వృషభ రాశిలో గురుడు వెళ్ళేదాకా ఆ సమయంలో వీళ్ళకి వ్యక్తిగత శ్రమ, గౌరవం మొదలైనవి అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటారు. సామాజిక సంబంధాల విషయంలో అసంతృప్తులు లేకుండా మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఆ సమయం దాకా ఉంది. అలాగే పెద్దల ఆశీస్సులనే ఉంటాయి. కానీ గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఈ యొక్క గురుడు ప్రవేశించటం బట్టి యథార్థవాది, బంధు విరోధి అన్న చందాన కొన్ని సత్యాలు పలకటం వల్ల ఇతరులతో వైరుధ్యాలకి ఆస్కారం అనేది ఉంది. ఆ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే శత్రువులతో కొంత సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.